ఎన్ని గ్యారెంటీలు మేము వేయం చూడండి. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. జాతి మొత్తం భారతదేశంలో దగ్గర 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఇన్ని హామీలు ఇచ్చామా మేము? ఎక్కడన్నా హామీలు ఇచ్చాము? ఒకటి లాడ్లీ యోజన పథకం అనేది ఒకటి మధ్యప్రదేశ్లో విజయవంతం జరిగింది. అట్లాగే ఒక నిమిషం లాడ్లీ యోజన మధ్యప్రదేశ్లో ఉండే, ఇప్పుడు మహారాష్ట్రలో పెట్టాము. అది తప్పితే మిగతా హామీలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. ఇలా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చి దాన్ని పక్కన పడేసేసి ఇప్పుడు మేము అన్ని పూర్తి చేసిన మహారాష్ట్ర పోయి మళ్ళా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఏమన్నారు? మేము 6 గ్యారెంటీలు పాల్గొన్నాం, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చినాం, మొత్తం పూర్తి చేసినామని చెప్పారు. అది ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు హామీలతో ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలను అర్థం చేసుకునేది అంటే ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. దాన్ని కూడా పూర్తి చేయలేదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా 8 అంశాలు. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మహిళలకు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, తర్వాత పిల్లలకి విద్యార్థులకు భరోసా కార్డు కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఈవెన్ మీరు రుణమాఫీ కూడా మీరు సొంతంగా మీ చేతులతోటి మీ నోటితోటి మీరు చెప్పి 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎన్ని లక్షలు ఇచ్చారు? ఎంతమందికి మాఫీ చేశారు? 45 లక్షల మంది ఉన్నారు, ఎంతమందికి మాఫీ చేశారు? దాంట్లో 22 లక్షల మంది చేశారు. ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 11,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటంటే ప్రతి దానికి ఒక సాకు అనమాట. ఏంటి? టెక్నికల్ అంశాలు. ఎక్కడ అంటే టెక్నికల్ అంశాలు నేను ఒకటే అడుగుతాను భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని. మీకు టెక్నికల్ అంశాలు ఒక్కటి మీరే చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీటింగ్లో చెప్పారు. ఏమన్నారు? మీరు 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము అధికారం రాగానే మేము మాఫీ చేస్తామని చెప్పారు. ధన అందరు తీసుకున్నారు, రైతులందరూ తీసుకున్న తర్వాత అప్పుడు లేని టెక్నికల్ అంశాలు. ఒక లోన్ ఇవ్వాలంటే బ్యాంకర్ ఏం చేస్తారు? ఒక పాస్బుక్ కానీ, రైతు పాస్బుక్, తర్వాత ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్లీక్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసిన తర్వాతనే రుణం ఇస్తారు. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఎందుకు మాఫీ చేయట్లేదు? ఇవన్నీ కూడా ఏంటంటే మీరే చెప్పాలి, మీకే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, అసలు యాక్చువల్గా ఒక మాట అయితే ఉంది. రుణమాఫీ మహోత్సవం చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ రాకపోవడానికి ప్రధానమైన కారణం కూడా వీళ్ళు చెప్పినవి అబద్ధాలు. పూర్తి స్థాయిలో రుణమాఫీలు చేయకముందే ఉత్సవాలు చేస్తున్నారు, దానికి నేను రాదలుచుకోలేదని ఆయన అన్నారని ఒక మాట వినిపిస్తుంది. సార్ ఒక విషయం చెప్తాను, నేను ఒకటే చెప్తున్నాను. మీరు పెద్దవారు మనం చాలా హెల్దీ డిస్కస్ చేస్తున్నాం. దట్ షుడ్ బి సైంటిఫికల్ సార్. ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి. అన్నారు, చేశారని చెప్పి ఇలాంటి వద్దు సార్. నేనేమంటున్నా, పర్సెప్షన్ మనం బిల్డ్ చేయొద్దు సార్. పర్సెప్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళే దాన్ని కన్సల్టేట్ చేద్దాం, లేకపోతే బ్రేక్ చేద్దాం. కానీ మనమే ఎస్టాబ్లిష్ చేసి మనమే దాన్ని కంటిన్యూ చేద్దాం. సార్ నేనేమంటున్నా, మీరు పెద్దవారు, నేను వయసులోనూ చిన్నవాడిని, మీరు జ్ఞానంలోనూ చిన్నవాడిని కావచ్చు. నేనేమంటున్నా హేతుబద్ధంగా కనుక చర్చ జరిగితే ఇది రుణమాఫీ అన్నారు, సో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇన్ కేసు నేను కనుక ఇట్లా జరగబోతుందని నేను అంటే నన్ను కూడా మీరు రెగ్యులేట్ చేయండి. నేనేమంటాను సార్, నేను ఒక మాట పివి రెడ్డి గారిని అడుగుతున్నా, దాంతోపాటు పెద్దవారు సార్ని కూడా అడుగుతున్నాను, నేను రామచంద్ర గారిని కూడా అడుగుతున్నాను. నేనేం అడుగుతున్నానంటే, పివి రెడ్డి గారు దేశంలో చాలా చోట్ల వాళ్ళ అధికారంలో ఉన్నారు. కేవలం సంవత్సరాల కాలంలో సరే ఉత్తరప్రదేశ్లో లేకపోతే మహారాష్ట్ర ఏదో ఒకటి తీసుకోండి, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 78% మంది రైతులు ఆత్మహత్యలు ఏది రుణభారం ద్వారానే జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తే అది అన్ని రాష్ట్రాలకు పోతాయి. మహారాష్ట్ర దాంట్లో ప్రధానంగా ఉంది. మహారాష్ట్రలో మీరు కూడా ఉమ్మడి కూటమిలో భాగంగా ఉన్నారు. మహారాష్ట్రలోనే చూద్దాం, కేవలం సంవత్సరం కాలంలో 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన సందర్భం ఉంటేనా? అది బీజేపీ. మీరు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చారు. ఇవన్నీ కూడా ముచ్చట మాటలు చెప్పి వచ్చారు. తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదా మీరు? ఆంధ్రప్రదేశ్ హామీ ఇవ్వలేదా మీరు? ఆంధ్రప్రదేశ్ హామీ ఇవ్వలేదా మీరు? ప్రాంతాల వారిగా రాజకీయాలు చేస్తారు మీరు, అంశాల వారిగా రాజకీయాలు చేస్తారు. ప్రజల సంక్షేమ వినండి. ఇప్పుడు సైలెంట్ ఉన్నా సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేనేమంటున్నా, బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టో ఒక మాట నేను చెప్తా వినండి. మహిళలకు నెలకు 2,500 చెల్లింపు, గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సాయం. ఇప్పుడు ఒక మాట వినండి. కాంగ్రెస్ పార్టీ చేస్తే ఉచితాలు, వీళ్ళు చేస్తే సంక్షేమం. నా మాట ప్రాపర్ వేలో అర్థం చేసుకోండి. సో సార్ పివిరెడ్డి గారు నన్ను బ్రేక్ చేయకండి, మీరు నన్ను పూర్తిగా చెప్పనియండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేనేమంటున్నా, నా మాట పూర్తిగా విని మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. నేనేమంటున్నాను సార్, రామచంద్ర గారిని అడుగుతున్నాం. రామచంద్ర గారు బడ్జెట్ సఫిషియెంట్గా ఉన్న రోజుల్లోనే 2014 కానీ 2015 కానీ 16 కానీ ఏదైనా సరే 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. బడ్జెట్ సఫిషియెంట్గా ఉన్న రోజుల్లోనైనా కేవలం 1 సంవత్సరం కాలాన్ని పారామీటర్గా తీసుకున్నప్పుడు 21,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మీకు ఉండేనా? లేదు కదా, మేము చేసినాం కదా. సో మేము చేసినప్పుడు ఆటోమేటిక్గా మొన్న మీరు ఏదైతే మనం మహబూబ్ నగర్లో రైతు పండుగ పేరుతో మన నవంబర్ 30 తారీఖు ఏదైతే సభ జరిగిందో అక్కడ 3,000 కోట్ల వరకు ప్రకటించినాం. ఇంతవరకు అయితే 2 లక్షల లోపల వరకు అయితే ఎటువంటి టెక్నికల్ అంశం లేకుండా రుణమాఫీ జరిగింది. మిగతా కావాల్సి ఉందని చెప్తున్నాం మేము. ఇంకా మొత్తం జరిగింది మేము చెప్తాము. కావాల్సి ఉన్నప్పుడు అయిపోయిందని ఉత్సవాలు ఎందుకు లేదు సార్, 2 లక్షల వరకు సార్, 2 లక్షల వరకు అయిపోయింది అంటాం. మిగతా పైన ఏదైతే 10,000 కానీ 20,000 కానీ 30,000 పోయి వాళ్ళ టీం అంతా పోయి మొత్తం 6 గ్యారెంటీ పూర్తి చేసినాం. మళ్ళీ మహారాష్ట్రలో మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పారు, వీళ్ళే చేసారు. అందుకే మహారాష్ట్రలో ఏం చేశారు, తెలంగాణలో కాబట్టి ఈ విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా నేనేమంటాను సార్, ఇంకో మాట పథకాల విషయం రామచంద్ర గారు ఒక మంచి పాయింట్ చెప్పిండే, గ్రామ సభల విషయం అని చెప్పిండే. సార్ గ్రామ సభ ఈజ్ ఈక్వల్ టు అసెంబ్లీ ఆర్ పార్లమెంట్, అది గ్రామ స్థాయిలో ఉండే అంశం. నేనేమంటున్నాను సార్, ఏదైనా ఒక అంశాన్ని, ప్రతిపాదిత అంశాన్ని డిస్కషన్ రూపంలో పెట్టడం కూడా ధైర్యం చేయడం అంశం సార్. గ్రామ సభలో మేము ఆ ధైర్యం చేసినాం. ఇళ్ల పంపిణీ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ మేము ఆ ధైర్యం చేసినాం. 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఆ ధైర్యం చేసిరా? కేవలం వార్డు సభ్యుల దగ్గర నుంచి ఏదో నోట్బుక్ మీద సంతకాలు పెట్టుకొని రావడం కాదు సార్. చర్చ జరగాలి, గ్రామ సభ్యులు దాంట్లో ఉండాలి. సో ఇటువంటి మేము చేసినాం సార్. మేము ఒకటే అంటున్నాం, పెద్దవారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఎటువంటి పాలసీ టేకింగ్ సంబంధించిన విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా సరే మనకు ఎంత బడ్జెట్ ఉంది, ఎంతవరకు మనం సఫిషియెంట్గా ముందుకు వెళ్తున్నామని చూడాలి. కానీ ఇక్కడ మీరు చూడండి, అయితే ఇల్లుని తాకట్టు పెడతాం, బంగారాన్ని తాకట్టు పెడతాం, లేకపోతే పొలాన్నో లేకపోతే గొడ్డు గోదాన్ని తాకట్టు పెడతాం. గొడ్డుకు పుట్టే ఏదైతే బిడ్డ ఉందో దాన్ని తాకట్టు పెట్టి, దాన్ని కట్టిన తాడును తాకట్టు పెట్టి, దాన్ని కట్టిన గుంజను తాకట్టు పెట్టి, ప్రతి అంశాన్ని తాకట్టు పెట్టి కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలన్న అంశాలు మా పరిగణలో ఉన్నప్పటికీ కూడా రైతు సంక్షేమం, విద్యార్థి సంక్షేమం, నిరుద్యోగ సంక్షేమం అనే అంశాలను ప్రధానంగా దృష్టి పెట్టుకొని మహిళా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. సో ఇటువంటి మేమేమంటున్నాం, ప్రతి పాలనలో అంశాల వరకు లోపాలు ఉండొచ్చు, మేము కాదని అంటలేము. దాన్ని ఆ ఓరియంటేషన్లో క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక మాట పివిరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, స్ట్రైట్గా అడుగుతున్నా. విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 మెయిన్ అంశాలు, అక్కడ ఏ అంశం వర్తిస్తుందో ఇక్కడ కూడా అదే అంశం వర్తిస్తుంది. విభజన చట్టంలో భాగంగా మేము హామీలను ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం, తెలంగాణ ఇవ్వలేదంటే అది ఎంతవరకు డిస్క్రిమినేషన్ అవుతుంది? మేమేమంటాం, 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు కాబట్టి మీరేం తెచ్చారు అది కూడా చెప్పండి, మీరేమి ఇచ్చారు అది కూడా చెప్పండి. ఇన్ కేసు మేము ఇచ్చిన హామీలో మీ పాత్ర ఏమైనా ఉంటే అది కూడా చెప్పండి. ఇవన్నీ చెప్తున్నప్పుడు నేనేమంటున్నా, ఇచ్చే చేయండి ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత మీరు క్రిటిసైజ్ చేయండి, తిట్టండి, ఏమైనా కావచ్చు. కానీ కేవలం భగవంతుడు నోరిచ్చింది కాబట్టి చెప్పి ఏది క్రిటిసైజ్ చేసుకుంటూ కూర్చున్నట్టు అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి మీరు చేద్దాం అనుకుంటారు, తెలంగాణ కూడా వచ్చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంటే మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు అలా కాదండి, జాతీయ పార్టీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జాతీయ పార్టీలు అయినప్పుడు కూడా మీరు చెప్తున్న మాట ఏంటంటే ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి చూడాలి, 2 కలపకూడదని మీరే కదా చాలా సందర్భంలో ఉన్నది 2 జాతీయ పార్టీలు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం వద్దు, ఇక్కడ మీరు మాట్లాడండి సార్. ఒకటే మీరు అర్థం చేసుకోవాలి సార్, హామీల గురించి అన్నప్పుడు నేను ఇవ్వాల్సి వస్తుంది, హామీల గురించి అడిగినప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక నిమిషం పీరియడ్ 10 సంవత్సరాల కాలంలో నేను ఇర్రెలెవెన్స్ గా నేను ఆంధ్రప్రదేశ్ అంశాన్ని